నమస్తే అండి, నేను మీ ధీరజ్. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బృందావన్ కాలనీలో శ్రీ సరస్వతి బొటిక్ దగ్గర ఉన్నాను. శ్రీమతి సరస్వతి గారు మన హెచ్ఎస్డబ్ల్యూ కస్టమర్. ఆవిడ మన మిషన్ తీసుకొని 2 నెలలు అవుతుంది. సో ఈ 2 నెలల్లో మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్తో సరస్వతి గారికి ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఆవిడ మాటలో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ ఫాలో మీ. నమస్తే అండి సరస్వతి గారు. నమస్తే అండి ధీరజ్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ముందుగా మీకు నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండి. వెల్కమ్ టు ది హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ. ఓకే అండి. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని మీరు జీవితంలో చాలా చాలా మంచి పని చేశారు. నిజంగా చాలా మంచి పని చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇది తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది వర్క్ పైన. అంతకుముందు 11-12కి వచ్చేదాన్ని షాప్కి, ఇప్పుడు 8:30-9 వరకు షాప్కి రావాలనిపిస్తుంది. వర్క్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఫస్ట్ అసలు మీ గురించి మన యూట్యూబ్ ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి. నా పేరు సరస్వతి అండి. నేను టైలరింగ్ గత 25 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు మీకు మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్స్ ఉన్నాయి. గూగుల్ చూసినా, యూట్యూబ్ చూసినా. సో ఇన్ని బ్రాండ్స్లో మీకు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న ఆలోచన ఎలా వచ్చింది? సార్, నా ఫ్రెండ్ చెప్పింది, రాధా అని. తను గుంటూరులో ఉంటుంది, హైదరాబాద్లో వర్క్ చేస్తుంది. ఆ మేడం తెచ్చుకుందనేసి అక్కడ చూసి తను చాలా బాగా చేస్తుంది, వరకు అన్నీ వస్తున్నాయి, మన ఫేస్ వేయచ్చు, డిజైన్ ఎవ్రీథింగ్ వేయచ్చు, నువ్వు తెచ్చుకో కంపల్సరీ అనేసి ఆమె చెప్పింది. చెప్పినాక ఒక 1 డేలోనే ఆలోచించి నెక్స్ట్ డే ఆమెను తీసుకొని వెళ్ళిన కూకట్పల్లి వెళ్ళి మేడం కలిసేసి మిషన్ చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయినా. నెక్స్ట్ మళ్ళీ సండే వరకు నేను మిషన్ తెచ్చేసుకున్నాను సార్. సో మీరేం చదువుకున్నారు? ఏం చదువుకోలేదు సార్ నేనైతే. ఏం చదువుకోలేదా? నిజం చెప్పండి. అంటే ఫోన్ ఆపరేటింగ్ వస్తే మిషన్ ఆపరేటింగ్ వచ్చినట్టు నా ఫీలింగ్ సార్. చాలా ఈజీగా ఉంది ఈ మిషన్ ఆపరేటింగ్, కష్టమేం లేదు నాకు. సార్ వాళ్ళు కూడా బాగా చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి నేను వర్క్ చేసుకుంటున్నాను. నాకు తోడు నా బాబు ఉన్నాడు, నా బాబుతో పాటు చేసుకుంటాను నేను వర్క్. మొత్తానికి మీ ఇంటర్వ్యూ కోసం నేను దగ్గర 50-60 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాను తెలుసా? అవును సార్, నేను చెప్పాను. అందుకే సాగర్ రోడ్ అనగానే ఏదో ఎల్బీ నగర్ దాటగానే ఉంటారేమో అనుకున్నా నేను. గూగుల్ పెట్టగానే ఇంకా వెళ్తానే ఉంది. అవునా? అదే నేను చెప్పాను. అప్పుడు మిషన్ తెచ్చినప్పుడు కూడా తను పాపం తీసుకొచ్చిన అతను కూడా పేరు నాకు అంత ఐడియా లేదు. సంజు సార్ అబ్బాయి, ఇంత లాంగ్ అక్క అన్నారు పాపం. తనే 2 టైమ్స్ వచ్చిండు ఇది చెప్పడానికి కూడా, డెమో ఇవ్వడానికి. నేను ఎక్కువసార్లు కూడా విసిగించలే వాళ్ళని. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే బాబు చూసుకుంటాడు, మిషన్ రన్ చేస్తాడు. అంటే మేము వచ్చేంత వరకు అనుకున్నాం చాలా దూరం ప్రయాణం చేస్తున్నామని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మీరు చెప్పే హానెస్ట్ మాటలు వింటున్న తర్వాత పర్వాలేదు, ఇంకొక 50 కిలోమీటర్ల దూరం కూడా తీసుకున్న 4-5 డేస్కే ఊర్లో ఉంటుంది మా ఫ్రెండ్ నాగర్ కర్నూల్లో. తను కూడా తీసుకుంటుంటే ఇదే తీసుకో అని చెప్పిన. ఇప్పుడు మీ ఫ్రెండ్ రాధా చెప్పారని మీరు మిషన్ కొన్నారు, తొందరపడి కొనేశారు ఒక 1 వీక్లోనే. ఇప్పుడు ఏమన్నా అరే తొందరపడి నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్నానే అన్న ఏమన్నా రిగ్రెట్ ఉందా? అస్సలు రాలేదు సార్. నేను మంచి పని చేశాననే ఫీల్ అవుతున్నా. ఇవాళ రాకపోయినా గిరాకీ నెక్స్ట్ టైం వస్తుందని. ఫస్ట్ మంత్లో కొంచెం డల్గా అనిపించింది వర్క్. మనకి ఇక షాప్లో అంత లోకల్ కదా సార్, అంత రాలేదు. తర్వాత మెల్లమెల్లగా వస్తుంటే అనిపించింది ఇదేం ఖరాబ్ అయ్యేది కాదు కదా, ఇంకా 1 ఇయర్ కైనా నేను డెవలప్ చేసుకుంటా దీన్ని అనిపించింది. ఇది మంచిగా నడిస్తే ఇంకొక మిషన్ కూడా కొనుక్కోవచ్చు అనిపించింది నాకు. అంతే కదా. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీతో ఉంది అంటే మీ ఇంట్లో ఒక ఎర్నింగ్ మెంబర్ ఉన్నట్టు, మీకు ఒక అన్నలాగా అనమాట. సంపాదించే ఒక అన్న ఉంటే ఎలా ఉంటుందో చెల్లికి, అలాగే. కాకపోతే మా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్కి నోరు లేదు, పని మటుకు ఇక వేరే మగాడే లేడు హెచ్ఎస్డబ్ల్యూతో పోటీ. మీ లక్ష్యం ఏంటి? అంటే ప్రతి మనిషికి ఒక ఆశయం, సంకల్పం. నా పిల్లల్ని ఒక స్థాయిలో చూడాలి, నాకంటూ ఒక హోన్ హౌస్ ఉండాలి, అంతకు మించి నాకు ఏ కష్టం రాకుండా నా మిషన్ చూసుకుంటుందని నా నమ్మకం వస్తుంది. నాకు హ్యాపీగా ఉండడం. చాలా నిజాయితీ కలిగిన కోరికలు మీవి. అంతే సార్. ఇంకేం మనిషికి ఇంకేమీ ఎక్కువ సంపాదించుకొని ఏం చేసుకుంటావు సార్? ఏం అవసరం లేదు. నాకు కావాల్సింది అదొక్కటే. నా గోల్ నా పిల్లలు బాగుండాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి, అంతే. సూపర్ అండి. దానికోసం కష్టపడతా. ఓకే, మీరు 2 నెలలు అవుతుంది హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని. ఈ 2 నెలల్లో ఎంత సంపాదించారు?
మిషన్ మీద అంటే సార్ ఫస్ట్ మంత్లో అంత ఏం రాలేదు ఎవరికి తెలియక. నెక్స్ట్ మంత్ మాత్రం రోజు 2-3 బ్లౌజెస్ వేసిన. ఒక్కొక్క రోజు 1500 1600 వచ్చింది, ఒక రోజు 2000 కూడా వచ్చింది. సూపర్ అండి, బెటర్. నేను ఇంకా మంత్లీ అంటే నేను లెక్కలు చేయలేదు, అట్లా డైలీ వాల్యూస్ అట్లా వచ్చింది. మరి ఈ మిషన్ కొనడానికి డబ్బులు ఎలా సర్దుబాటు చేసుకున్నారు? నేను నా ఫ్రెండ్ని అడిగిన సార్, ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసింది, ఇంకా మిగతావి మా ఊర్లో ఇంకొక ఇచ్చిండు. అట్లా కొంచెం గోల్డ్ పెట్టేసి తెచ్చుకున్నా. ఇప్పుడు దీని మీద లోన్ పెట్టుకొని అది కట్టుకోవాలని డిసైడ్ అయినా. ఓకే, వెరీ గుడ్. కానీ మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే మనం మంచిగా ఉండి మన మాట తీరు బాగుండి మన మాట మీద నమ్మకం ఉంటే ఏదైనా చేయగలుగుతాం సార్. 1,00,000 కాదు 10 లక్షలైనా తేవచ్చు 1 డేలో. కరెక్ట్ అండి, చాలా మంచి మాట చెప్పారు. అది అంటే ఇక్కడ వేరే టైలర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మిషన్ గురించి తెలియకనో తెలుసో నాకు తెలీదు. అక్కడ నేను తీసుకునేది బాగుంది, అంత రేట్ ఎందుకు ఎక్కువ పెడుతున్నారు, నా మిషన్ తక్కువకి వస్తుంది, అదే కొనొచ్చు కదా అని అన్నారు. కానీ నాకు ఎందుకో ఏది మనం నమ్ముతామో అదే తెచ్చుకోవాలనిపించింది. ఇంకొకటి మిషన్ చూసిన తర్వాత అది వాళ్ళు చెప్పింది నాకు అంత అనిపించలేదు. నేను తెచ్చుకున్న తర్వాత 1 వీక్ తను ఇక్కడికి వచ్చాడు, బెటర్గా ఉంది అక్క నా మిషన్ కంటే అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మీకు కంపెనీ నుంచి లోకల్ డీలర్ నుంచి సపోర్ట్ బాగానే ఉందా? మంచిగా ఉంది సార్. వీడియో కాల్లో కూడా మీకు చెప్తున్నారు. మెకానిక్ కూడా 2 times వచ్చిండు. ఒకసారి నీడిల్ ప్రాబ్లం అయింది, అప్పుడు 2 times వాళ్ళు వచ్చి చేసిరు. మిగతా స్టిచ్చింగ్ ప్రాబ్లం ఏమంటే వీడియో కాల్ అట్లా చేసి చెప్తున్నారు. ఈసారి ఎప్పుడన్నా వీడియో కాల్లో కూడా మీకు దొరకలేదు అనుకోండి మనిషి, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలి, మీరు ఏదో నెంబర్ ఇచ్చారు కదా సార్, అది స్క్రీన్ పైన యూట్యూబ్ లో చూసాను, ఫాలో అవుతున్నారు. మీరైతే ఆ నెంబర్కి కాల్ చేయాలని డిసైడ్ అయినా. ఆ నెంబర్ తెలుసా? తెలుసు సార్, నోటెడ్ లేదా? ఓకే, సరే. మన ప్రేక్షకుల కోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఎప్పుడన్నా మీకు మిషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ లోకల్ టెక్నీషియన్ మీకు అందుబాటులో లేకపోతే నన్ను కలవద్దు బాబయ్య, నేను ఒక నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకొని. సూరత్లో మన హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో మీరు ఇక్కడ నుంచి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా 24 గంటల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఆ నెంబర్ ఏంటంటే 7240040023. ఓకేనా? సరస్వతి గారు, మీరు రీసెంట్గా చేసిన బెస్ట్ డిజైన్స్ ఏమంటే చూపిస్తారా? ఉన్నాయా? ఓకే, సార్ ఇది వావ్ సూపర్ అండి. ఇది వినాయకుడి ఫస్ట్ టైం అనేసి అది వేసాను సార్. ఓకే. తర్వాత లక్ష్మీదేవి వేసాను. ఓకే. తర్వాత ఇవన్నీ శాంపిల్కి టెస్ట్ కోసం అని వేసాను. అవునా? సూపర్ అండి, బాగున్నాయి కదా సార్? చాలా బాగున్నాయి. అంటే మీరు మిషన్ కొన్న 2 నెలల్లోనే ఇవన్నీ వేసారా? వేసేసాను సార్. తప్పన వేయాలని తప్పన సార్. అంటే వేయాలని అంతే, ఎప్పుడెప్పుడు మిషన్ మీద తప్ప ఇంకా వేరే ధ్యాస ఉండట్లేదు నాకు. ఓకే. ఇది వేసినప్పుడు అయితే చాలా అంటే చాలా, అసలు నేనే నా షాప్లో నా మిషన్ మీదనే వేసాను అన్నంత ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ చాలా. అవునా? వినాయకుడు బొమ్మ వేయడానికి ఎంతసేపు పట్టింది? 20 minutes, ½ hour పట్టింది సార్. అంతే. 20 minutes, ½ hour లో అయిపోయిందా? అయిపోయింది సార్, అంతే టైం పట్టింది సార్. తక్కువ టైంలో అవదే అయిపోయింది. మిషన్ ఉంది కదా సార్. మీరు నిజం చెప్పండి, మీరే చీట్ చేస్తారు? లేదు సార్, మా అబ్బాయి హెల్ప్ చేస్తాడు, మా అబ్బాయితో వేపిస్తా ఉంటాను. అతను లేనప్పుడు నేను చూసుకుంటాను సార్. అది ఒక్కలేగా చేసింది, అబ్బాయి ఉన్నాడు సార్. మీ అబ్బాయి హెల్ప్ చేశాడు అయితే, మరి ఆయన కూడా క్రెడిట్ ఇవ్వాలి కదా. మరి మనం ఇవ్వాలి కదా సార్. పిలవండి మరి ఆయన్ని. దానా హీరో. హాయ్ అండి. బాగున్నావా? బాగున్నామ్మా. సూపర్ గా చేసావు బా. నీ పేరేంటి? నరేష్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా నేర్చుకుంటున్నావు? అవును, ఎంబ్రాయిడరీ వర్క్స్ నేర్చుకుంటున్నాను. మమ్మీ మిషన్ తీసుకుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మిషన్ తీసుకున్న తర్వాత నాలో కూడా తెలియని ఒక టాలెంట్ బయటకు వచ్చింది. అండ్ ఇంకోటి, నేను మన డీలర్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాయి మన డిజైన్కి మన కోర్సెస్ ఉన్నాయి అనేసి. వాళ్ళు కోర్సెస్ ఉన్నాయి అన్నారు, ట్రైనింగ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ కోసం అని ట్రై చేస్తున్నాను. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. నేను ఏదో తెలివైన కాబట్టి కొంచెం కనిపెట్టా మీ మమ్మీ ఆ స్మైల్లో, లేకపోతే ఆవిడ ఇప్పుడు దాకా అసలు మహానటి సినిమా ఏం పనికిరాదు తెలుసా. ఏమండి చాలా బాగుంది, ఎలా వేసారంటే తపనండి తపన అంట. ఏమండి అంటే తపన ఉంటేనే కదా తనతో నేను వేయించాను, తనకు వెయ్యాను నేను వెంట పడితేనే కదా సార్ వేసారు. చూసావా నరేష్, కొంచెం జాగ్రత్తగా ఉన్నానా?
కానీ చాలా బాగుంది నరేష్, సూపర్ గా వేశారు అసలు. నాకు అమ్మవారు అయితే చాలా అంటే చాలా నచ్చింది సార్. అసలు ఇంత క్లియర్ గా వస్తుందని అయితే అనుకోలేదు నేను. సూపర్ అండి, సూపర్ అసలు. ఎవరు హీరో? తన ఫ్రెండ్ సార్. అదిరిపోయింది నరేష్. థ్యాంక్ యూ. గిఫ్టా మీ ఫ్రెండ్కి ఇది? గిఫ్ట్ ఏం కదా సార్, అంటే ఆర్డర్ ఇచ్చాడు. Okay. ఫోటో మేము ఫస్ట్ వెంకటేశ్వర స్వామిది ఆంజనేయ స్వామిది వేసాము. ఓకే అతను ఫొటోస్ కూడా వేయొచ్చు అది అని తను చెప్పాడు. ఓకే నరేష్ నా దగ్గర అంటే Okay. మేడం వాళ్ళతో డిజైన్ చేయించి సూపర్ గా చేశారండి. చూసారా సరస్వతి గారి టాలెంట్? సారీ, వాళ్ళ అబ్బాయి నరేష్ టాలెంట్. పల్లె సార్ తనైనా నేనైనా ఓకే. ఓకే అండి, సూపర్ సూపర్ అండి అసలు డిజైన్ ఇది. నరేష్ చెప్పండి సార్. ఏంటి బా, ఏంటి ఫ్యూచర్ అసలు? చాలా ఇంట్రెస్ట్ సార్. పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది నాకు. నువ్వు చాలా పెద్ద ఎంబ్రాయిడరీ అయిపోతావు నువ్వు కూడా. తనకు పంపించాలనుకుంటున్నాను సార్, మేడం కూడా అడిగాను. అవునా? నేర్పించాలని. డిజైన్ కానీ చాలా బాగుంది నరేష్, సూపర్ గా ఉంది డిజైన్ అయితే. ఎక్స్ట్రాడినరీ, మార్వెలస్. థ్యాంక్ యూ సార్. అసలు మాటలో కూడా మర్చిపోయాను, ఇంత వర్క్ చేసింది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కదా. అవును సార్. నిజంగా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ క్రియేటివ్ వర్క్ అన్బిలీవబుల్ అండి. థ్యాంక్ యూ సార్, నిజం సార్, 100% ఇదైతే కదా. చాలా బాగుందండి, సూపర్. చాలా అసలు మనం ఏదనుకున్నా కూడా రాదన్న ప్రాసక్తి అయితే లేదు సార్. అవును, ఏదైనా వేసుకోవచ్చు, ఎంత కావాలో అంత వస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ సార్. నాకు ఈ మిషన్ వచ్చిన తర్వాత చాలా అంటే ధైర్యం వచ్చింది. ఓకే, సూపర్ అండి. ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనక ముందు, కొన్న తర్వాత మీ జీవితంలో కొనక ముందు రొటీన్ లైఫ్ అనిపించేది సార్. అడగనీరా క్వశ్చన్ వద్దా అవి? అంటే తెలిసిపోయింది హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీ లైఫ్లోకి రాక ముందు, వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏమన్నా, మార్పులు ఏంటి? మార్పులు అంటే సార్ ఫస్ట్ అది కుట్టి కుట్టి విసిగిపోయి ఉన్నాను నేను. అంటే బోర్గా ఫీల్ అవుతున్నాను. ఇది వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా మార్నింగ్ వెళ్ళాలి, వర్క్ పెట్టాలి, వర్క్ ఉంది. టైలర్ దగ్గరికి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, వేరే టైలర్ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. అట్లా ఉత్సాహంతో 8:30, 9 వరకు వచ్చేస్తున్నాను. ఓకే. ఆ వర్క్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా మర్చిపోతున్నాను నేను. వెరీ గుడ్. అంటే మీలో సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేసింది సార్. అంతకుముందు 11-12 గంటలకు వచ్చేవాళ్ళు. 6:30, 7 వరకు బోర్గా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు 10 అవుతుంది, 9 అవుతుంది, అసలు ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోతుంది అన్న ఆలోచన అయితే వస్తలేదు. వర్క్ చూసుకోవడం దాంతోనే వర్క్ లో పడిపోయాను. అంటే ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మీరు అంటే మీతో మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు చాలా పట్టుదల కలిగిన వ్యక్తిలాగా ఉన్నారు. నాకు వేరే వాళ్ళు చెప్తే నచ్చదు సార్, నాది నాకు చేసుకోవడం నచ్చుతుంది. నాకు ఏదన్నా అనిపిస్తే మాత్రం దాన్ని మిస్ చేయను. ఓకే. ఇది కావాలి అంటే అది కావాలంతే, ఇంకా లేట్ చేయను. ఓకే, అట్లా ఉంటుంది నాది వర్క్. సో మిమ్మల్ని ఎవరన్నా తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీరు కొంచెం చాలా మంది ఉన్నారు సార్, తక్కువ కాదు, పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళు తెలిసిపోతుంటాయి. ఏమండి మీరు చెప్పేసిన నన్ను పిలవండి, నేను వస్తాను ఈ లోపల. లేదు సార్, అట్లా కాదులే. కానీ అన్ని మీకు మీరే చెప్పేస్తుంటారు. ఎట్లా అంటే అవన్నీ నేను అనుభవించాను కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని, అంతే నా బాధ. సరే, ఇప్పుడు నన్ను అడగనియండి. ఓకేనా? అంటే మీరు మీ జీవితంలో ఏదన్నా అవమానాలు ఇలాంటి ప్రతి మనిషి భరిస్తారు ఏదో టైంలో, ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో అవమానాలు అన్నది ఫేస్ చేస్తారు. సో అలా మీరు కూడా మీ లైఫ్ లో ఫేస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు సక్సెస్ వైపు వెళ్తున్నారు. ఓకే, మీరు నమ్మాలి, ఇది నమ్ముతా. సో ఇలా మిమ్మల్ని ఒకప్పుడు తక్కువగా చూసిన వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఏ విధంగా అంటే చూసేసి దారం వేసి అని కుట్టేస్తానని చెప్పకండి. అలా ఏం లేదు సార్. నేనంటూ నా స్వయంగా నేను ఎదిగి నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నా, అంతే. తను బయటకు వెళ్ళకుండా మిషన్ల మీదనే బతికి అంత సంపాదించిందా అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి అన్న కోరుకుంటున్నాను. సూపర్ అండి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. వాళ్ళ మీద ద్వేషం అవన్నీ నాకేం లేవు, అవి అవసరం కూడా లేవు నాకు. అంతేలేండి. మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా
ఈ మల్టీ కలర్ విస్కో థ్రెడ్స్ బ్రోచర్ రిలీజ్ చేశారు. ఓకే సార్. ఓకే ఓకే, చూసారా? వావ్, బాగుంది సార్. చూసారా ఎంత అద్భుతమైన కలర్స్ ఉన్నాయో? నెంబర్ చెప్పేసి తెచ్చేసుకోవచ్చు కదా సార్? అంతే కదా, సూపర్ అండి మీరు. చాలా బాగుంది సార్. ఓకే, ఆ నెంబరు మీరు మీ లోకల్ డీలర్కి చెప్పినా వాళ్ళు అరేంజ్ చేస్తారు, లేదంటే సూరత్ హెడ్ ఆఫీస్ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు మీకు డెలివరీ చేయిస్తారు. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగుంది కదా? చాలా చాలా బాగుంది సార్. ఎందుకంటే ఈ కలర్ ఆ కలర్ అనుకుంటా కలర్ బట్టి నెంబర్ చెప్పేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా. బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విస్కోస్ థ్రెడ్స్తో మీకు వర్క్ కూడా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది సార్. అంటే షైనింగ్ వస్తుంది. నేను మిషన్ తెచ్చిన దగ్గరే తెచ్చాను. 25,000 వరకు అయింది. ఓకే, మిషన్ తెచ్చినప్పుడే తెచ్చేసుకున్నాను. దారాలు కూడా ఒకేసారి ఇక్కడ దొరకవు, లోకల్లో అంత బాగుండవు అని అదే కంపెనీ ముందు చూపు మీకు చాలా ఉంది. డెమో ఇవ్వడానికి వస్తారు కదా వాళ్ళు, ఆ అబ్బాయితోనే తెప్పించుకున్నా 2 times. ఒకసారి 12,000, ఒకసారి 15,000 అట్లా పెట్టి తెప్పించేసుకున్నాను. అవుట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ సార్, నియర్లీ 50 kilometers I came out to meet our client. Right, sir. Right. Sir, just I will introduce her, sir. చూపించండి. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. నమస్తే. నమస్తే నమస్తే సార్. సార్. నమస్తే Sir, her name is Srimati Saraswati ji, sir. And this boy is her son, sir, Naresh. నమస్తే. నమస్తే నమస్తే సార్. సార్. She is single parent, sir. ఓహో. She bought our machine 2 months back, sir. Right. Now they are very much happy with the performance of our machine, sir, because their financial, their lifestyle has been increased a lot, sir, and they are very much gained financial strength due to our HSW mission, sir. They want to take one more mission and they want to enhance and establish more of their boutique, sir. So and Thank you very much for the honor. yes, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. చెప్పు, హిందీలో చెప్పండి సార్. हमको ये मशीन दिए लिए हम बहुत खुशी हो रहे हैं सर, और हम HSW Thank you, sir. को बहुत पसंद कर रहे हैं मशीन को, और इस मशीन के बिना हम कुछ भी नहीं कर सकते. सर, आपका आशीर्वाद है. आपका आशीर्वाद रखो तो हम और कुछ आगे साथ में करेंगे सर. जी सर, Thank you, बहुत sir. Thank हम you. जरूर करेंगे सर, जरूर हम इसके आशीर्वाद करेंगे, सब कुछ करेंगे सर आपके लिए. आप हमारे लिए कर रहे हैं, हम आपके लिए कर रहे हैं. Thank you very much. సార్ చాలా సంతోషంగా ఉందండి నిజంగా. మనసు కూడా చాలా అంటే అది చెప్పలేను నేను, లోపల చాలా ఆనందంగా ఉంది రియల్గా జెన్యున్గా చెప్పాలంటే. ఓకే సార్. అంటే ఎవరన్నా జెన్యున్ పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ అట్లా వచ్చేస్తుంది బయటికి Okay. కదా. మీరు కూడా చాలా హానెస్ట్గా చెప్పారు అన్ని విషయాలు. అవును సార్. అండ్ నరేష్ కూడా ఎంతో ఒక గుడ్ సన్, మీకు మీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకొని అవును వర్క్ నేర్చుకొని మీకు ఇంత సపోర్ట్గా ఉండి చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏం చదువుతున్నారు నరేష్? डिग्री फर्स्ट ईयर. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ మళ్ళీ ఇంత ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకొని చేస్తున్నాను సార్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీదేసుకొని ఇప్పుడు నుంచే డబ్బులు కూడా సంపాదించడం మొదలు పెట్టాడు. చేయాలి సార్. చేయకపోతే వాళ్ళకు కూడా తెలియదు కదా సార్. అవును. తెలియాలన్నట్టుగానే వాళ్ళకి అన్నీ నేర్పించేస్తున్నాను ఇప్పటి నుంచి. Yes. బాధ అన్నా సంతోషం అన్నా అన్నీ ఈక్వల్ గా చూపిస్తాను. వెరీ గుడ్ అండి. మొత్తానికి మీరు చాలా మంచి పట్టుదలతో ఉన్నారు మీరు. ఉన్నాను సార్. ఉన్నాను సార్. ఇలాంటి మిషన్ ఉన్న తర్వాత పట్టుదల ఏంటి, ఇంకేమైనా చేయొచ్చు. అంతేనండి. 100%. అవును. నాకేదో ఒక తెలుగులో ఒక సామెత కూడా ఉంది. ఈ సామెత ఎవరు చెప్పారంటే నేనే చెప్పాను. అదేంటంటే, మీ ఓటమి చూసి ఆనందించాలనుకునే వాళ్ళకి మీ గెలుపుని రుచి చూపించి మీ చిరునవ్వుతో చంపేద్దాం అనుకుంటున్నారా? అయితే HSW ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని వెంటనే పని మొదలు పెట్టండి. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. చాలా మంచి మాట చెప్పారు. ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది థ్యాంక్ యూ గుడ్ సార్. సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం. ధీరజ్ అన్న, ఏంట్రా బాబు ఏమైంది? అన్నీ ఒకే కలర్స్ ఉన్నాయి ఏంటి? కంపెనీ వాళ్ళు అదే ఇచ్చారు తమ్ముడు. ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. ఈసారి మంచి కలర్ పంపిస్తాను కానీ. ఓకే అన్న, నువ్వు చెప్పావు కదా. అమ్మయ్య, థ్యాంక్ యూ తమ్ముడు, బతికిచ్చారు. ఓకే, ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. దీనితో పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. వెంటనే ఆర్డర్ చేయండి HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. మర్చిపోకండి.
మీకోసం. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. మర్చిపోకండి